ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కూటమి నేతల్లోనూ, ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్లోనూ ఒక టెన్షన్ మొదలైంది. ఏంట్రా బాబు, అప్పుడే 7 నెలల పాలనలోనే ఏదో జరిగిపోతుంది, పవన్ కళ్యాణ్ గారికి ఏదో స్కెచ్ గీస్తున్నారు, ఒక పక్క డ్రోన్లు తిరుగుతున్నాయి, పైన కిందన కౌగిలించుకుంటానే కత్తులు పెట్టుకుని ఆలింగనాలు చేసుకుంటున్నారంటూ వాళ్ళ ఆవేదన అండి. ఎందుకంటే డైరెక్ట్గానే కొంతమంది మాట్లాడే పరిస్థితి. ఇది ఎందుకు వచ్చింది అంటే డిప్యూటీ సీఎం అనే అంశం తెర మీదకి రావడం. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి ఓకే, వాళ్ళ క్యాడర్ వాళ్ళు అనుకున్నారు, అందులో తప్పు లేదు, ఎవరినన్నా ఎవరికన్నా మాట్లాడుకుంటే హక్కు ఉంటుంది. కానీ కూటమిలో ఉండగా ఎలాంటి ధ్యేయంతో వీళ్ళు 2024 ఎన్నికలకు వెళ్ళారు. సో ఆ విజయం వెనుకున్న చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏంటో 5 సంవత్సరాలు చూసారు అని వాళ్ళు పదే పదే మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ పాలన అసలు అస్తవ్యస్తం అయిపోయింది, అదొక శ్రీలంక చేశారు, లేకపోతే ఇంకోటి చేశారు అని అసలు రోడ్ల మీదకి రావడానికే భయపడే పరిస్థితి నుంచి ఈరోజు 164 స్థానాలు గ్రాండ్ సక్సెస్తో వీళ్ళు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏర్పాటు చేసిన తర్వాత అంతా సజావుగా సాగుతుంది, మరో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎం కింద ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటుంటే, మరి 7 నెలల్లోనే డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇవ్వాలంటూ వాళ్ళు పార్టీ శ్రేణులు మాట్లాడడం అన్నది వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎవరికైనా పెయిన్ ఉంటుంది, ఎందుకంటే 1, 2 అనుకుంటున్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్కి 2 కళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఆ రకంగా వాళ్ళ ఆవేదన పడడంలో తప్పు లేదు. కానీ ఎంతమంది నోర్లు కట్టగలరు? ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా లేకపోతే సీఎం అని వాళ్ళు అంటుంటే దానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మేము ఫీల్ అయ్యి అదేంటి ఎలా సీఎం అంటారని అనగలరా? ఎవరు ఆపలేరు. ఇది కదా ఇక్కడ అసలు విషయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు, వాళ్ళ అభిమానులు ఏం మాట్లాడినా కట్టడి చేసే పరిస్థితి ఉంటుందండి. మీరు అలా చేయకండి అని చెప్పగలరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైనా మాట్లాడినా ఏం చెప్తారు? ఓజీ అంటుంటేని, లేకపోతే సీఎం అని. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండగా సీఎం అని ఎలాగంటారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అంటే? వాళ్ళ అభిమానానికి అంతుండదు, వాళ్ళ ఇష్టం అది, వాళ్ళు ఆ రకంగా కోరుకుంటున్నారు, అలా ఉండాలని అనుకుంటున్నారు, దాన్ని వేరే విధంగా ఆపాదించొద్దు అని. అయితే అక్కడ వరకు ఆగలేదండి, క్యాడర్ వరకు మాట్లాడి, గ్రౌండ్ లెవెల్లో మాట్లాడి, లేదా అభిమానులు మాట్లాడి ఇలా ఉంటే పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మంత్రి స్థాయి వ్యక్తులు, ఎంపీ స్థాయి వ్యక్తులు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు మాట్లాడుతుంటే దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి అని. ఫుల్ స్టాప్ పడకపోతే ఇది నెవర్ ఎండ్లా ఉంది, అది ఎక్కడికన్నా దారి తీస్తుంది. సో అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అడుగులు వేస్తున్నారనడంలో ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఆయన ఒక సుదీర్ఘమైన లేఖను సంధించారు క్యాడర్ మీద. అది వాళ్ళు స్వీట్ వార్నింగ్ అనుకుంటారో, హెచ్చరిక అనుకుంటారో, డైరెక్ట్గా వార్నింగ్ అనుకుంటారో, వాట్ ఎవర్ ఇట్, అది వాళ్ళ మధ్యన ఉంటుంది. కానీ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది, ఇచ్చి తీరాల్సింది అన్న విధంగా ఆయన లెటర్ ఇచ్చారు. అది సుదీర్ఘమైన లెటర్ కాస్తే అది మనం ఇంకొకసారి విందాం. ప్రియమైన జనసైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారములు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం. ఇది కేవలం ఒక్క కూటమి బలం మాత్రమే కాదు, గత 5 ఏళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహ చర్యలపై, చట్టసభల్లో వారు చేసిన జిగుప్సాకర వ్యవహార శైలికి, శాంతి భద్రతల వైఫల్యానికి, ముఖ్యంగా అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలకు నాయకత్వం కోసం, రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించి నాయకులు కలిసి రావడంతో, కూటమిపై నమ్మకంతో ప్రజలు 54% విజయంతో 164, 175 స్థానాలకు ఎన్డీఏ కూటమికి కట్టబెట్టారు. ఈ విజయాన్ని ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యతగా మలుచుకుని అధికారం చేపట్టిన రోజు నుంచి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకంలో, కేంద్ర సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అధికారులు చేపట్టిన నెలల కాలం దాదాపు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్న
మారుమూల గ్రామాల్లో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పన జరుగుతున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలలో ముందుకు తీసుకెళ్తున్నామని, సమస్యను 94% విజయంతో 174 స్థానాలు, అంతేకాకుండా 2 పార్లమెంట్ స్థానాలను కూడా ఈయన ప్రస్తావించడం జరిగింది. ఈ విజయాన్ని ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యతగా మలుచుకుని అధికారం చేపట్టిన రోజు నుండి నరేంద్ర మోదీ గారు అనియండి, ఇలా చంద్రబాబు నాయుడు గారిని చిత్తశుద్ధితో మేము అందరం కూడా ముందుకు సాగుతున్నాం. అధికారం చేపట్టిన 7 నెలలులోనే దాదాపు 3 లక్షలకు పైగా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి. మారుమూల గ్రామాల నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలలో ముందుకు తీసుకెళ్తున్నాం. సరే, దానంతటికీ కారణం 5 కోట్ల ఆంధ్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు అందించాలనే దృఢ సంకల్పం కారణంగా ఇలాంటి పరిస్థితుల్లో కూటమి 3 పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అనవసరమైన విభేదాల జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరు కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలను వెళ్ళబుచ్చడం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయవద్దు. ఎంతో బాధ్యతగా 5 కోట్ల మంది ప్రజల ఆశయాలను నెరవేరాలనే లక్ష్యంతో 2047 నాటికి స్వర్ణ ఆంధ్ర సాధించి వికసిత్ భారత్ సాధనగా $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసికట్టుగా పనిచేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ చేయి కలిపి నడవాల్సిన అవసరం ఉంది. నేను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను. నాకు తెలిసింది కష్టాల్లో ఉన్నవారు కన్నీరు తుడడమే, వారికి అండగా నిలబడమే, నేను పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్ లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలియజేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు. ఇదండి ఆయన మనసులో మాట. అంటే పవన్ కళ్యాణ్ గారు మనసు విప్పారు. ఎందుకంటే ఆయనన్నా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, లేదా చంద్రబాబు నాయుడు గారైనా ఫుల్ స్టాప్ పెట్టాలి, లేకపోతే లోకేష్ గారైనా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే లోకేష్ గారు కూడా ఈరోజు కొన్ని మాటలు మాట్లాడారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏవైతే ఈరోజు ప్రస్తావించారో లెటర్ రూపంలో, దానికి కొనసాగింపుగా ఈయన కూడా నేను పదవుల కోసం ఆశించట్లేదు, ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి అది కూడా కార్యకర్తలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి అందించే దిశగా మేము అడుగులు వేస్తాము అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం పదవనో ఇలాంటి పదవులు నాకేమీ అదేమి ఇష్టం కాదు, నేను ఒక తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తలా ఉండడాన్నే నేను ఇష్టపడతాను. అంటే ఇప్పటికి ఒక క్లారిటీ వచ్చిందేమో తమ్ముళ్ళకి కానీ, వీర మహిళలకు కానీ, లేకపోతే తెలుగు మహిళలకు కానీ, సైనికులకు కానీ. ఎందుకంటే ఇప్పటివరకు కూడా గందరగోళం, ఎవరు పవరాలు చూపిద్దాం, ట్విట్టర్లో సోషల్ మీడియాలో వాళ్ళు నీళ్ళు తిట్టడం, ఈడెవడం నువ్వెవడం నాకు చెప్పడానికన్నా నేనెవడం అంటే సోషల్ మీడియాలో అయితే చాలా జిగుప్సాకరంగా రచ్చరచ్చ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది ఏ అకౌంట్ల నుంచి వస్తున్నాయో తెలియదు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు చూసారో, చంద్రబాబు నాయుడు గారు చూసారో, లోకేష్ గారు చూసారో చూడలేదో నాకైతే తెలియదు. కానీ చాలా దారుణంగా ఇంకా 2 కూడా విడిపోయినాయి, ఇంకేమీ లేవు. కూటమి నుంచి ఏదో జనసేన పార్టీ బయటకు వస్తున్నట్టు, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళేదో పూర్తి స్థాయిలో తోలనాడినట్టు, వీళ్ళు రగిలిపోతున్నట్టు, చాలా జిగుప్సాకరంగా, మామూలు కూడా కాదు, బూతి మాటలతో మనం నోటికి మాట్లాడలేని, దాని మీద విశ్లేషణ చేయలేనంత దారుణంగా సోషల్ మీడియాలో జనసేన పార్టీ అకౌంట్స్ అని, తెలుగుదేశం పార్టీ అకౌంట్స్ అని చెప్పి చితక్కొట్టుకున్నారు మాటలతో. బండబూతులు, అమ్మనా బూతులతోటి అనకూడదు, ఆ మాట అనడానికే ఇబ్బందికరంగా ఉంది నాకు. అంత దారుణంగా తిట్టుకుంటున్న నేపథ్యంలో మరి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఎవరు పెట్టాలండి? సామాన్యమైన వాళ్ళు పెడితే అది అవ్వదు, వర్కౌట్ అవ్వదు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు రంగప్రవేశం చేశారు, ఆయన ఎంటర్ అయ్యారు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడినా, ఒక లెటర్ రాసినా, ఒక సైగ చేసిన సైనికులైతే నిబద్ధతోటే ఉంటారు, ఆయన మాట జవదాటరు. ఆ గీత దాటైతే వాళ్ళు వెళ్ళరు. మిగతా పార్టీలు ఖచ్చితంగా మిగతా పార్టీల కంటే విభిన్నంగా జనసేన పార్టీ ఉంటుంది, అందులో నో డౌట్. అది
ఓకే, వాళ్ళు ఎక్కువ వీళ్ళు గొప్ప అన్న దాంట్లో నేను వెళ్ళలేదు. కానీ నిబద్ధత ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు అంటే అది ఒక రకమైన పిచ్చి ప్రేమిలకి. ఆయన ఏది చెప్తే అది, ఆయన చెప్తే మనం వినాలంతే. ఆయన కోపం వస్తే మనకు కోపం రావాలి, ఆయన నవ్వితే మనం నవ్వాలి, ఆయన ఏడిస్తే మనం ఏడాలి, ఆయన నడిస్తే మనం నడాలి, ఆయన పరిగెడితే మనం పరిగెట్టాలి. ఇలా ఉంటుంది ఇంకా తత్వం. మిగతా పార్టీల్లో కొంతవరకు ఉంటుంది కానీ ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉండదు. కానీ ఈయనకి అవుట్ రేటెడ్ స్ట్రైక్ రేటు ఈ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వడిన. సో ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ లేఖ అస్త్రం ఇక్కడితో ఫుల్ స్టాప్ పడిందా? దీన్ని వైఎస్ఆర్సీపీ అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ లేఖల్లోని. ఇదేదో 3 నెలల ముచ్చటే తూతూ మంత్రంగా జరుగుతుంది. ఆవిర్భావ దినోత్సవం ఏదైతే మార్చిలో ఉన్నదో ఆవిర్భావ దినోత్సవంతో వీళ్ళు కూటమంతా కూడా ఆవిరైపోద్ది అని చెప్పి వాళ్ళు ట్రోల్ చేయడం మొదలు పెడుతున్నారు. అందులో భాగంగానే అంబటి రాంబాబు గారు ఇందాకైతే గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారో, వైఎస్ఆర్సీపీ నేతలు అధికారంతో ఏ రకంగా చెలరేగిపోయారో, ఏ రకంగా మాట్లాడారో అవే మాటలు ఈరోజు 11 సీట్లు వచ్చినా ఓడిపోయినా మాట్లాడుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడడం వేరు. ఎవరన్నా సరే, ఏ అధికారన్నా సరే, ఆఫ్టర్ ఆల్ ఒక కానిస్టేబుల్, చిన్న ఉద్యోగస్తులు, పోనీ కానిస్టేబుల్ అనుకుందాం, చిరు ఉద్యోగి. కానిస్టేబుల్ పెద్ద ఉద్యోగం కాదు కదా, వాళ్ళకంటే ఎంతమంది పవర్ఫుల్ ఉన్నారండి. అలాంటి కానిస్టేబులే అతను యూనిఫామ్లో ఉన్నాడు అంటే చెలరేగిపోతాడు. ఎలాంటి నన్ను ఎమ్మెల్యేనన్నా ఎవరన్నా నిలబెట్టాలనుకుంటే నిలబెట్టగలరు ఖచ్చితంగా. అంటే ఆ పవర్ అలా ఉంటుంది, ఆ ఉద్యోగంలో ఉన్న పవర్ అలా ఉంటుంది. అలాంటిది అధికారులు ఇంకేమైనా ఉందా? ఎమ్మెల్యే స్థాయి, రాజకీయ నాయకులు, మంత్రి స్థాయి అంటే ఇంకా వాళ్ళకి అసలు అడ్డు అదుపు ఉంటుందా? ఎవరన్నా అసలు సరౌండింగ్లో వాళ్ళని టచ్ చేయగలరా? సో ఆ పరిస్థితుల్లోనే వైఎస్ఆర్సీపీ ఎలా ఉండేదండి? పోల్ హై పిచ్లో ఉండేది. బేస్తో, మంచి బేస్తో గుద్దు వదిలేవారు, కుమ్ము వదిలేవారు. మాటలు కానీ ఇంకోటి కానీ కట్ చేస్తే ఏంటి 11 సీట్లు వచ్చినాయి. అయినప్పటికీ కూడా 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ స్పీడ్ తగ్గట్లేదు. మరి ఏంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో అన్నది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారు దాని నిదర్శనం. ఆయన అంటారు ఇందాక ఒక ప్రెస్ మీట్లోని, లోకేష్ గారిని మళ్ళీ వేరే రకంగా ఆయన ఏదో కోడిగుడ్డు మంత్రి అని అన్నారు. ఆ బయటలో నేను తర్వాత వినిపిస్తాను. ఆ కోడిగుడ్డు మంత్రి అన్నారని చెప్పి దానికి సంబంధించి లోకేష్ గారు ఆయన అన్నారని చెప్పి గుడివాడ అమర్నాథ్ని విశాఖపట్నంలోని ఈయన్ని డైరెక్ట్గానే మళ్ళీ గతంలో ఏదైతే ఆయన పప్పు అది అని చెప్పి కించపరుస్తూ మాట్లాడారు అదే స్టైల్లో మాట్లాడతా అంబటి రాంబాబు గారు డైరెక్ట్గా లోకేష్ గారికి ఎలాంటి సవాలు విసురుతున్నారో తెలుసా అండి? రెడ్ బుక్ అనే అంశం వస్తున్నది చూసారా? ఆ రెడ్ బుక్ దాని మీద అంబటి గారు కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? రెడ్ బుక్ వాళ్ళ ఇంట్లో కుక్క కూడా భయపడలేదంట రెడ్ బుక్ని చూసి. అంటే మరి చూడండి, అంటే ఓపెన్ చేయమంటున్నారేమో ఆ రెడ్ బుక్ని. నాకు అర్థం కావట్లేదు. ఆ రెడ్ బుక్ను కానీ ఒకవేళ వీళ్ళు ఓపెన్ చేయమంటున్నారేమో, రెడ్ బుక్ ఓపెన్ చేయండి, రెడ్ బుక్లో మీరు ఎవరెవరు పేర్లు రాశారో అని అరెస్ట్ చేయండి అని కోరుకుంటున్నారా అంబటి రాంబాబు గారు? నాకు అర్థం కావట్లేదు. నీ రెడ్ బుక్కి మా ఇంటి కుక్క కూడా భయపడదు అంటే ఎంత చులకనగా మాట్లాడుతున్నారు అంటే రాజకీయ నాయకులు మరి ఏం మెసేజ్లు ఇస్తున్నారో ఏం అర్థం కావట్లేదు ఇది. సో ఇక్కడతో ఇంక ఊరుకోరు ఖచ్చితంగా. కొంతవరకు ఏదైనా సరే పేషెన్సీ అనేది కొంతవరకు ఉంటుంది. అది ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళి లాగి దాన్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే ఆ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. లైక్ పిల్లిని గదిలో పెట్టి బంధిస్తే పులి అయిపోయినట్లుగా మరి రెచ్చగొడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ని, వైసీపీ నేతలు మళ్ళీ రెచ్చగొడుతున్నారు. మరి అందులో ఏముందో ఇన్సైడ్ వాళ్ళ వ్యూహం ఏంటన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ఈ రెచ్చగొట్టులకు మాత్రం వీళ్ళు సామాన్యంగా ఊరుకుండే పరిస్థితి లేదు. ఎప్పటి వరకు కూడా ఆలోచించారు, అందుకనే కొన్ని అవ్వలేదు. ఈసారి ఆలోచించే పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఎత్తేస్తారు అని చెప్పి వస్తున్న టాక్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి లెటరు, మరొకవైపు లోకేష్ గారు దానికి కొనసాగింపుగా చేసినవి, దాంతో ఇక్కడితో ఫుల్ స్టాప్ పడాలి అని. మరి వైసీపీ రెచ్చగొట్టుడు ధోరణికి వీళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అన్నది చాలా కీలకంగా మారుతున్న అంశం. ఇక విషయానికి వస్తే డిప్యూటీ సీఎంపై లోకేష్ గారు రియాక్షన్, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎండ్ కార్డు పడినట్లే అని చెప్పి సర్వత్రా మాట్లాడుకుంటున్నారు. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారికి సుప్రీంకోర్టులో రిలీఫ్ వచ్చిందని రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్, అలాగే జగన్పై ఉన్న కేసులు బదిలీ చేయాలని కోరుతూ వేసిన ఈ పిటిషన్ని జగన్ బెయిల్ రద్దు చేయాలని వేసిన త్రిబులారే పిటిషన్ ఉపసంహరించుకోవడం, మరి రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి వాళ్ళ శ్రేణులు హ్యాపీ ఫీల్ అవుతున్నాయి. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు లెటర్ వార్నింగ్.